జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు మూలలంక రైతులు. తమ గ్రామంలో ప్రభుత్వం పోలవరం మట్టి డంపింగ్ కోసం భూమి సేకరిస్తోందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. మొత్తం 203 ఎకరాలను సేకరిస్తున్నట్టు పవన్ కు వివరించారు రైతులు. మరోవైపు ఉద్దండరాయపాలెం, లింగాయపాలెం రైతులు సైతం పవన్ ను కలిశారు. భూ సమీకరణ విషయంలో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ పవన్ కు వివరించారు రైతులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు మూలలంక రైతులు. తమ గ్రామంలో ప్రభుత్వం పోలవరం మట్టి డంపింగ్ కోసం భూమి సేకరిస్తోందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. మొత్తం 203 ఎకరాలను సేకరిస్తున్నట్టు పవన్ కు వివరించారు రైతులు. మరోవైపు ఉద్దండరాయపాలెం, లింగాయపాలెం రైతులు సైతం పవన్ ను కలిశారు. భూ సమీకరణ విషయంలో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ పవన్ కు వివరించారు రైతులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు మూలలంక రైతులు. తమ గ్రామంలో ప్రభుత్వం పోలవరం మట్టి డంపింగ్ కోసం భూమి సేకరిస్తోందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. మొత్తం 203 ఎకరాలను సేకరిస్తున్నట్టు పవన్ కు వివరించారు రైతులు. మరోవైపు ఉద్దండరాయపాలెం, లింగాయపాలెం రైతులు సైతం పవన్ ను కలిశారు. భూ సమీకరణ విషయంలో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ పవన్ కు వివరించారు రైతులు. జనసేన పార్టీ నిర్మాణం విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోనని అన్నారు పవన్ కళ్యాణ్. టీడీపీ, వైసీపీలతో పోటీపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోనని చెప్పారు. ప్రజారాజ్యం విషయంలో ఎదురైన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నానని అన్నారు. అంటే ఇది ఒక ఆర్గానిక్ ప్రాసెస్. ఇది ఒక రోజులో నేను కూర్చోబెట్టంటే నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆర్ ఎనీ పార్టీస్ కూడా వాళ్ళందరూ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు సెకండ్ జనరేషన్ పొలిటికల్ పార్టీస్. చంద్రబాబు గారు మిగతా టీడీపీ అన్ని ఒక గత 35-40 ఇయర్స్ నుంచి ఉన్న పార్టీస్. నేను వాళ్ళతోటి 2 సంవత్సరాలు వచ్చి కంపీట్ చేయడం అనే అవివేక ఆలోచన నాలో లేదు. నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను, ఎంత పాసిబిలిటీ అంతే చూస్తాను. కాకపోతే ఇది నాకైనా ఆలోచన విధానం ఉంది, నాకైనా ప్రణాళిక ఉంది, నేను దాని ప్రకారం వెళ్తున్నాను. అంటే నా సమస్య కూడా దీని పెద్ద సీక్రెట్గా ఏం లేవు. గతంలో మేము ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఒకసారిగా నేను వాటిని ఆ దెబ్బలు నాకు తగిలినాయి కాబట్టి నేను చూసుకొని కొంచెం జాగ్రత్తగా అడిగేస్తాను తప్ప అంతకుమించి ఫుల్ ఫ్లెడ్జ్గా పార్టీ పెట్టాలి, దీన్ని ఓపెన్ అప్ చేయాలంటే దాన్ని నింపాలి కమిటీలతో అంటే నాకు చాలా కరెక్ట్గా ఒక వారం 10 రోజులు చేసేయగలను గతంలో ఉన్న అనుభవంతో లేదా నాకున్న కాంటాక్ట్స్. కానీ నేను ఆవిర్భావ సభలో కూడా చెప్పాను, మార్చి 14 చెప్పాను, నేను ఒక 25 సంవత్సరాలు నా జీవితాన్ని నేను ప్రజా శ్రేయస్సు కోసం నేను కేటాయిస్తానని చెప్పి దానికోసం పనిచేస్తాను. అందుకే నేను ఏంటంటే జాగ్రత్తగా ఆచితూచే మాట్లాడుతున్నాను, ఆలోచించే చేస్తున్నాను. అంతేగాని రాత్రికి రాత్రి నిర్మాణం జరిగిపోద్దని నేను అలాంటి పగటి కళ్ళగా నేను సాధ్యమైన ప్రజలకు ఏమేం చేయాలో చేస్తాను. జనసేన అధినేత పవన్ ను ఉద్దండరాయపాలెం, లింగాయపాలెం రైతులు కలిశారు. భూ సమీకరణ విషయంలో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ పవన్ కు వివరించారు రైతులు. రైతులకు న్యాయం చేస్తామన్నారు జనసేన అధినేత.
ఆ జీవనాడి అందరికీ జీవనాడే, కానీ మా జీవన బతుకులు తొంగలు తొక్కే విధంగా ఈ పరిస్థితి ఏర్పడిందండి. అక్కడ ఈ పోలవరం స్పిల్వే ఛానల్ నిర్మాణంలో భాగంగా వచ్చే మట్టి రాయిని డంపింగ్ చేయడానికి 203 ఎకరాలకి భూసేకరణ చేశారండి. భూసేకరణ చేయాలంటే మా రైతులు ఎవరు అంగీకరించలేదు. కారణం ఏంటంటే 2 పంటలు పండేటువంటి మంచి పంట పొలాలన్నీ కూడా ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు గ్రామం అయినందున దాదాపు 1800 ఎకరం పొలాన్ని మా ఊరి నుంచి ఇచ్చేసాం మేము. ఇప్పుడు అందరూ పొలం వరకు కూడా 203 ఎకరాలకి కూడా 148 మంది రైతులు చిన్నగా రైతులు ఉన్నారండి. ఈ రైతులందరూ కూడా పాడి పశువులను పోషించుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ బతికేటువంటి చిన్న రైతాంగం అందరూ కూడా. మమ్మల్ని వదిలేయండి, దీనికి ఆల్టర్నేటివ్ కొద్దిగా దూరంలో పంట పండినటువంటి బీడు భూములు ఉన్నాయి సార్ కొన్ని. వాళ్ళు రైతులకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. రెవెన్యూ వారు వెళ్ళారు, వాళ్ళు కూడా పంచాయతీ తీర్మానం చేశారు అన్నీ. కానీ లీడ్ పెరుగుతుంది, ఖర్చు పెరుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ అధికారులందరూ కూడా దాన్ని నిధి నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా ముసాయిదా తయారు చేసి ఆపేశారు. కాంట్రాక్టర్ కి లాభం చేకూర్చడానికి ఎందుకంటే ఏం కాదండి దీంట్లో. అసలు ఈ భూసేకరణతో కాంట్రాక్టర్ బాధ్యత లేకపోతే అగ్రిమెంట్ ప్రకారం కాంట్రాక్టర్ బాధ్యత. అందరికీ న్యాయం జరగాలి, ఇలాంటి ఎఫెక్టెడ్ పార్టీస్ అని ఉంటాయి, వీళ్ళందరికీ ఇవన్నీ చేయాలని చెప్పి క్లాజెస్ లో ఉంటాయి. కాదు అవన్నీ ఎవరు ఇంప్లిమెంట్ చేయడానికి మరి వాళ్ళకి కారణాలు ఏముంటాయో నేను ఇలా బ్లేమ్ చేయలేను. కానీ అవన్నీ సరి చేసుకోకపోతే నేను మొన్న కూడా ఈ వెస్ట్ గోదావరిలో జరిగే మన ఈ ఫిషరీస్ ప్లాంట్కి సంబంధించి కూడా నా సమస్య ఏంటంటే మన దేశంలో ఏదైనా ఇంపాక్ట్ ఏదైనా జరిగితే ఏదైనా నష్టపోయేది మనకి కులాల వారిగా నష్టపోతాం. ఆ కులాల వారిగా నష్టపోయినప్పుడు ఒక సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతింటుంది, మన సమాజంలో సమతుల్యం దెబ్బతింటుంది అన్నది ఒక భయం నాకు ఇప్పటికీ ఉంది. దానివల్ల ఏంటంటే రకరకాల ఒక అగ్లీ అసహ్యమైన కుల పోరాటాలు వస్తాయి. ఇప్పుడు నష్టపోయేది ఒక కులం అవ్వచ్చు, ఇందాక మనకి ఎస్సీ గ్రామాలు ఉండొచ్చు. వీటన్నిటినీ మనం ఒక సరైన రీతిలో కానీ ప్రభుత్వం ఇవన్నీ కొంచెం సెన్సిటివ్గా ఆలోచించకపోతే మటుకు మనకు ముందు ఇవన్నీ ఒక అసహ్యమైన కుల పోరాటాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకని ఇవన్నీ జాగ్రత్తగా చూసి ఒక ప్రభుత్వాన్ని కాదు ఈవెన్ అధికారులు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్పందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ముందు ఇది నెక్స్ట్ కొద్ది రోజుల్లో ఏదన్నా దీని మీద మరి ఎలాంటి స్పందన ఉంటుంది ప్రభుత్వం నేను చూస్తాను. లేనప్పుడు నేను వాళ్ళని ఇన్వైట్ చేశాను. ఇందాక మన లంక గ్రామాలు కానీ ఇటు పోలవరం సంబంధించి మేము ఒకసారి విజిట్ చేయాలా, చేస్తే ఏం చేయాలి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఒకసారి ఆలోచించి నేను మీకు ఇంకోసారి పత్రికా ముఖం అందరికి తెలియజేస్తాను. అయ్యగారితో మేము పంచుకుంటానికి జనం మేమందరం 8 గ్రామాల నుండి మేము వచ్చాం. గత దినాల్లో అందరికీ రైతులకి మాకు సమ హక్కులు 1450 గజాలు ఇస్తానని మమ్మల్ని ముందు పెట్టి తర్వాత మమ్మల్ని ఎడగొట్టేశారు. మాకు చాలా అన్యాయం జరుగుతుందని మీ దగ్గరకు వచ్చి మా యొక్క బాధలు మా యొక్క వినపములు తెలియజేసుకోవటానికి మేము వచ్చి ఉన్నాం. మాకు కూడా 1450 గజాలు ప్యాకేజీ కూడా వారు పక్కనే మాకు కూడా ఇవ్వాలని, మరి కవులు కూడా మాకు 50,000 రూపాయల కవులు మేము పొలం ఇస్తానికి ఆల్రెడీలో మేము ఉన్నాం. మాకేమీ అభ్యంతరం ఏమీ లేదు. రాజధానికి ఇవ్వటానికి మాకు మనసు పూర్తిగా మాకు ఇష్టమే. మొత్తం దేశం నలుమూలలో ఇదే సమస్య ఉంది, ప్రతి చోట ఇదే సమస్య ఉంది. నేను కూడా కొద్ది రోజుల్లో జనసేన పార్టీ తరఫున ఒక ల్యాండ్ ఎక్విజిషన్ పాలసీ ఎలా ఉండాలి, దీన్ని ఎలా చూడాలి, ఎందుకంటే అభివృద్ధి కావాలి, అందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దీనివల్ల కొంత అభివృద్ధి వల్ల నష్టపోయే వాళ్ళు ఉన్నారు. ఇది మన సివిలైజేషన్లో జరిగే ఒక అనివార్యమైన ఒక ఈవెల్ ఇది. కాబట్టి దీన్ని ఎంత మనం మినిమైజ్ చేయగలం, ఎంత తగ్గించగలం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది కేవలం ఆ పాలకుల తాలూకు విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. అంటే నేను కూడా కూర్చోబెట్టి అందరూ నమ్మకంతో వచ్చినా కానీ నా ఉద్దేశం కూడా ఏంటంటే అభివృద్ధి అనేది కావాలి, కానీ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఏంటో నాకు తెలియదు. నేనేదో కూర్చోబెట్టి ఇక్కడ ఏదైనా వాళ్ళతో మాట్లాడే ఏదో చెప్పే కంటే కూడా నేను సమస్యను ఇంకా నాకు అన్ని ఇచ్చారు, వాటి మీద నేను అర్థం చేసుకున్నాను. కానీ వాటిని ముందు కొంతమంది ప్రతినిధులు పంపించి ప్రయత్నం చేస్తారు, అసలు ఎలా జరుగుతుంది, వాళ్ళ ఉద్దేశం ఏంటి, తెలుగుదేశం ప్రభుత్వం ఏంటి, ఎందుకు వీళ్ళకి 1450 గజాలు అందరితో పాటు సమానంగా ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేకపోయారు, ఏ పరిస్థితుల్లో ఇవ్వలేకపోయారు, వాటన్నిటి మీద సరైన వివరణ రాకపోతే ఒకసారి వాళ్ళు నన్ను అక్కడికి రమ్మని వచ్చి వాళ్ళ స్థితిగతులను చూడమంటున్నారు. వాళ్ళ గ్రామాలకు వచ్చి, వాళ్ళ లంక గ్రామాలకు వచ్చి వాటిని ఆలోచించి ఇంక ప్రభుత్వం ఇంకా ఎలా తీసుకెళ్తుంది ముందుకు అని చెప్పి దాన్ని బట్టి నేను తదుపరి వాళ్ళ ఊరికి ఒకసారి చూద్దామని అనుకుంటున్నాను, ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఎలా ఉంటుంది దాని మీద. అంటే అలాగే చూసేవాళ్ళకి నేను సాఫ్ట్గా మాట్లాడతాను,
చాలామంది నేను పత్రికల్లో కూడా చూస్తుంటాను, చంద్రబాబు గారిని బంతిపూలతో కొడతానని మాట్లాడుతూ ఉంటాను. అంటే అలాగే నేను ఎందుకు ఇలా మాట్లాడుతుంటే, మనం ఒక సమస్యని తీసుకొచ్చినప్పుడు ఇదేదో పవర్ స్ట్రగుల్ వీటి కోసం కాదు, ఒక సమస్యకు ఒక న్యాయం జరగనప్పుడు ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పుడు దాన్ని ఒక సరైన విధానం తీసుకెళ్లే మాట్లాడే విధానం తప్ప దాన్ని ఎవరు ఇన్ని రకాలుగా అర్థం చేసుకున్నా నేను దానికి ఇంకేం చేయలేను. కాకపోతే నా ఎంతవరకు నాకు సాధ్యపడుతుంది దీన్ని ఆ సమస్యని వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి నేను సభముఖం మాట్లాడుతున్నాను.